అందరికీ నమస్కారం అండి. నేను చింతపల్లి శ్రీనివాస్, ఎండోమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టు. రేపు 13 ఫిబ్రవరి జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను మెంబర్గా పోటీ చేస్తున్నాను. గత 2 నెలలుగా మిమ్మల్ని అందరినీ కలుస్తూనే ఉన్నాను. నా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది, ఆఖరి దశకు చేరుకున్నాం. మీ అందరికీ మరొకసారి నా యొక్క ప్రయారిటీస్ ఏంటో చెప్పాలని ఈ వీడియో ముందుకు రావడం జరుగుతుంది. మై ప్రయారిటీస్ ఆర్ వెరీ క్లియర్. నేను అనవిగాని హామీలు ఇచ్చి మీ అందరి ముందు దోషిగా నిలబడటం నాకు ఖచ్చితంగా ఇష్టం లేని అంశం. బార్ కౌన్సిల్ లిమిటేషన్స్ యాక్ట్ తెలిసిన వాడిని. బార్ కౌన్సిల్ మెంబర్గా ఏం చేయగలమో ఆ హామీలు మాత్రం నేను ఇవ్వగలను. నా మొదటి ప్రయారిటీ empowering the legal community by ensuring transparency in every bar council decision, from welfare scheme to disciplinary actions. ఇది చాలా ముఖ్యమైన హామీ అండి. ఇది బార్ కౌన్సిల్ డెసిషన్స్లో ప్రతి డెసిషన్లో మీ యొక్క హానెస్ట్ వాయిస్గా నేను ఖచ్చితంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ వాయిస్గా నేను హానెస్ట్గా వినిపించడానికి ప్రతి డెసిషన్స్లో నేను ఖచ్చితంగా ఉంటానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. డిసిప్లినరీ యాక్షన్స్లో కూడా ఎప్పుడైనా ఒక అడ్వకేట్ మీద ఏదైనా డిసిప్లినరీ యాక్షన్ వస్తే, బయాస్డ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా నా వాయిస్ మీకు వినిపిస్తాను, బార్ కౌన్సిల్లో మీ యొక్క వాయిస్గా. నెంబర్ 2, సపోర్టింగ్ యంగ్ లాయర్స్ త్రూ మెంటర్షిప్, ట్రైనింగ్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ప్రతి యంగ్ అడ్వకేట్కి ఇది చాలా అవసరం. నేను నా యొక్క కెరీర్ 28 ఇయర్స్లో నేను తయారు చేసిన అడ్వకేట్స్ని వాళ్ళ యొక్క కెరీర్ని దృష్టిలో పెట్టుకొని, నా ఎక్స్పీరియన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి యంగ్ లాయర్స్కి ఒక మెంటర్షిప్, ట్రైనింగ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్కి డిజైన్ చేస్తూ దాన్ని బార్ అసోసియేషన్ వైడ్గా పంపించడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. 3, ఎన్హాన్సింగ్ వెల్ఫేర్ అండ్ బెనిఫిట్ బెటర్ హెల్త్ ఇన్సూరెన్స్ and financial support systems for advocates as per bar council norms. మీ అందరికీ తెలుసు, హెల్త్ స్కీమ్స్లో లాస్ట్ టైం మనం ఎంత ఫెయిల్ అయ్యామో మీకు అందరికీ తెలుసు. చాలామంది దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్కి అమౌంట్ వసూలు చేసి రిటర్న్ చేసిన పరిస్థితి ఉంది బార్ కౌన్సిల్లో. అది ఎందుకు జరిగింది? కారణాలు ఏవైనా కూడా ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా నాకున్న అనుభవం అంతా ఉపయోగించి, నాకున్న కెరీర్ని ఉపయోగించి, గవర్నమెంట్లో ఉన్న యాక్సెస్ని ఉపయోగించి నేను ఖచ్చితంగా మంచి స్కీమ్స్ తీసుకురావడానికి నేను తోడ్పడతాను. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సింప్లిఫైయింగ్ ఎన్రోల్మెంట్, ఐడి రెన్యువల్ అండ్ కేస్ రిలేటెడ్ సర్వీసెస్ ఆన్లైన్ ఫర్ గ్రేటర్ ఎఫిషియన్సీ. ఇది చాలా ముఖ్యమైన అంశం యంగ్ అడ్వకేట్స్ కానీ ఎవరికైనా. ఇప్పుడు మనకి సిఓపీలు ఉన్నాయి. ఇప్పుడు చాలా సింపుల్గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. కానీ మన బార్ కౌన్సిల్ పూర్తిగా విఫలమైన దాంట్లో ఒక సీనియర్ అడ్వకేటు 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో జూనియర్స్ని తయారు చేసే సీనియర్ అడ్వకేట్ ఈ 5 వకాలతలు ఇచ్చే స్కీమ్స్ ఏటో ఇది ఖచ్చితంగా తప్పు. ద డిస్రెస్పెక్ట్ టు ద సీనియర్స్. ఇది ఖచ్చితంగా కూడా స్క్రాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. రెన్యువల్ ఆఫ్ సిఓపి అనేది ఖచ్చితంగా తీసేయాలి. దానికోసం నేను ఖచ్చితంగా పోరాడతా. అలాగే ఐడి రెన్యువల్, కేసు రిలేటెడ్ సర్వీసెస్ కూడా చాలా ఈజీగా డిజిటల్ ఫార్మేషన్ చేసి మన అందరికీ చేరడానికి నేను ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను. అప్హోల్డింగ్ ప్రొఫెషనల్ డిగ్నిటీ, ప్రొటెక్టింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ అండ్ హానర్ ఆఫ్ ద ప్రొఫెషన్. మనం ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటుంటే లిటరల్లీ వీఆర్ ఇన్ ద క్రాస్ రోడ్స్. మన ప్రొఫెషన్ అంత సేఫ్ హ్యాండ్స్లో లేనట్టుగా ఉంది. మనకు ప్రొటెక్షన్ యాక్ట్ క్లియర్గా లేదు. ఈ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఎంతమంది పోరాడుతున్నా గవర్నమెంట్స్ ఏమొచ్చినా కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకోవట్లేదు. అఫ్కోర్స్ బిల్లు ఏదో పార్లమెంట్లో అయ్యి ఉంది, కానీ ఖచ్చితంగా ఒక యూనిఫామ్గా ఎవరి మీదైనా మనకి ఏదైనా అయినప్పుడు పోరాడే తత్వాన్ని ఒకటి నేర్చుకోవాలి. దాన్ని నేను ముందుండి తీసుకెళ్ళగలను. మన డిగ్నిటీని కాపాడుకుంటూ చేస్తా పని అంతా. ఎన్హాన్సింగ్ మెడిక్లెయిమ్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ టైలర్డ్ ఫర్ ఉమెన్
ఎమర్జెన్సీ వెల్ఫేర్ అసిస్టెన్స్ ఫర్ యంగ్ ఆర్ స్ట్రగ్లింగ్ ఉమెన్ అడ్వకేట్స్. చాలా మందికి తెలియకపోవచ్చు ఉమెన్ అడ్వకేట్స్లో మెటర్నిటీకి బెనిఫిట్స్ ఉన్నాయి వెల్ఫేర్. అది చాలా మంది పెట్టుకోవట్లేదు. ఒకళ్ళు పెట్టుకున్న ఇయర్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతున్నాయి. బయాస్డ్గా కొన్ని బార్ కౌన్సిల్ మెంబర్స్ చేయటం వల్ల అవి పెండింగ్ పడుతున్నాయి. అట్లా కాకుండా నా దృష్టికి ఏ వచ్చినా కూడా చాలా వేగవంతంగా చేస్తాను ఆ సర్వీసెస్లో. ఉమెన్ అడ్వకేట్స్కి ఏ స్కీమ్స్ ఉన్నా కూడా అన్నిట్లో నేను వెల్ఫేర్ స్కీమ్స్ నేను ఖచ్చితంగా అమలుపరుస్తానని హామీ ఇస్తున్నాను. ఇది కాకుండా ఇవన్నీ నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను 6 అని. ఇవి కాకుండా నేనేం చేయగలను యాజ్ ఎ బార్ కౌన్సిల్ మెంబర్? వెల్ఫేర్ ఆఫ్ యంగ్ అడ్వకేట్స్ దృష్టిలో పెట్టుకొని స్టైఫండ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్స్. లాస్ట్ గవర్నమెంట్ ఏదో స్టైఫండ్ క్రియేట్ చేసిందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఆ స్టైఫండ్ ఇంక్రీజ్ చేసే పద్ధతి కానీ ఇప్పుడు మళ్ళీ ఆ స్కీమ్ అమలు పరిచేటట్టుగా కానీ నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. అది నాకు గవర్నమెంట్లో నాకున్న యాక్సెసిబిలిటీ బట్టి ప్రతి యంగ్ అడ్వకేట్కి ఒక స్టైఫండ్ వచ్చేలాగా నేను ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడి అది కంప్లీట్ చేయగలదని మీకు హామీ ఇస్తాను. రేపు నాకు కేటాయించిన బ్యాలెట్లో నా పేరు శ్రీనివాస్ చింతపల్లి ఎదురుగా మీరు ONE 1 అని క్యాపిటల్లో రాయాలి. లేకపోతే మీ బెస్ట్ ప్రిఫరెన్స్. ఖచ్చితంగా అందరూ 5 ఓట్లు మాత్రం వేయాలి. లేకపోతే మీ ఓటు డిస్క్వాలిఫై అవుతుంది. గెలిపిస్తే నేను మీ హానెస్ట్ వాయిస్ ఎల్లప్పుడూ ఉంటుంది.